తెలుగు టెలివిజన్లో ఎన్నో ప్రోగ్రామ్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. వాటిలో ముఖ్యంగా శ్రీదేవి డ్రామా కంపెనీ ఒకటి. ప్రముఖ ఛానల్ ఈటీవీ తెలుగులో ప్రతి ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమవుతుంది. ఈ షో మొత్తం కామెడీ స్కిట్స్, డాన్స్, సింగింగ్, సరదా సంభాషణలతో నిండిపోతుంది. ఈ ప్రోగ్రాంలో హైపర్ ఆది, రష్మి గౌతమ్, ఇమాన్యుయల్, సౌమ్యారావు, నరేష్, భాస్కర్ పాల్గొన్నారు. జడ్జిగా ప్రముఖ నటి ఇంద్రజ వ్యవహరిస్తున్నారు. తాజాగా రిలీజ్ అయిన ప్రోమోలో హైపర్ ఆది, సౌమ్యారావు పాడిన పాటను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అసలు ఆమె ఏ పాట పాడింది, హైపర్ ఆది ఏమని కామెంట్ చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రతి ఎపిసోడ్లో విభిన్నమైన థీమ్స్తో, స్కిట్స్తో, రొమాంటిక్ డాన్స్లతో, సినిమా స్పూఫ్లతో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. తాజాగా మే 4వ తారీఖున ఆదివారం రోజు జరిగే ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ అయింది. ఆ ప్రోమోలో సౌమ్యారావు యువ సినిమాలో సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి అనే పాటను పాడుతుంది. వెంటనే ఆది మీరు పాడిన పాటకు అర్థం చెప్పండి అని అడుగుతాడు. సంక్రాంతిలో ఒక కోడి వస్తుంది, అది కత్తిలాంటి కోడి అంటే నైఫ్ లాగా ఉంటుంది అని సౌమ్య అనగానే ఆది ఆ కత్తితోనే కోడిని కోసుకొని తినేయాలి అని ఆది పంచి వేస్తాడు. నువ్వు పాడిన పాట ఏంటి, చెప్పిన అర్థమేంటి సౌమ్య అని ఆది కౌంటర్ ఇస్తాడు. సౌమ్య షాక్ అవుతుంది. ఈ ప్రోమో చూసిన వారంతా సౌమ్య పాడిన పాటకు ఆది కరెక్ట్గా కౌంటర్ ఇచ్చాడంటూ కామెంట్ చేస్తున్నారు. శ్రీదేవి డ్రామా కంపెనీ అనే ప్రోగ్రాం ద్వారా ఎంతోమంది ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఈ ప్రోగ్రాంలో నటించిన వారు సినిమాల్లో కూడా నటించటం విశేషం. ఇక సెలబ్రిటీలు అతిథులుగా వీచేసి ఈ ప్రోగ్రాంని ప్రేక్షకులకు మరింత దగ్గర చేస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో స్టార్టింగ్లోనే 2024-2025 సంవత్సరం టీవీ ఫలితాల విడుదల, ఆటల్లో, పాటల్లో, డాన్సులలో, కామెడీలో అన్నిట్లోనూ నెంబర్ 1 శ్రీదేవి డ్రామా కంపెనీ సరికొత్త ఎంటర్టైన్మెంట్తో మీ ముందుకు వస్తోంది అంటూ ప్రోమో మొదలవుతుంది. ఈ ప్రోగ్రాంకి కాలేజ్ స్టూడెంట్స్ వస్తారు. ఆది శ్రీదేవి డ్రామా కంపెనీలో మీకేంటి పని అని అనటంతో అక్కడ ఉన్న నరేష్ వీళ్ళు నా వాళ్ళు, నా కోసం వచ్చారు అని అంటాడు. అక్కడున్న స్టూడెంట్స్తో ఆది సరదాగా ముచ్చటిస్తాడు. కాలేజ్ అయిపోయిన తర్వాత ఫేర్వెల్ జరుపుకోవడానికి శ్రీదేవి డ్రామా కంపెనీకి స్టూడెంట్స్ వచ్చినట్టుగా ప్రోమోలో చెప్తారు. తర్వాత జానపద పాటను లక్ష్మణ పాడతాడు. ఒకవైపు ఆర్టిస్టులు, మరోవైపు కాలేజీ స్టూడెంట్స్, ఇద్దరితో రేష్మి ఆటలాడిస్తుంది. ఆ తర్వాత సౌమ్యారావు సంకురాత్రి కోడి కత్తిలాంటి కోడి అనే పాట పాడుతుంది. అందుకు ఆది ఆ పాటపై పంచ్ వేస్తాడు. ఫైమా కాలేజ్లో అమ్మాయిపై జరుగుతున్న అఘాయిత్యాల గురించి ఓ స్కిట్ చేస్తుంది. ప్రోమో లాస్ట్లో స్వీట్ మెమొరీస్ అంటూ వచ్చిన కాలేజీ స్టూడెంట్స్ టీచర్స్తో ఫోటోలు దిగుతారు. ఇక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. ఈ ప్రోమో చూసిన వారంతా ఫుల్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తున్నారు.